వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు మీతో ఒక సంతోషకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా, మొన్న నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోకి 8 లైక్స్ వచ్చాయి తెలుసా. అసలు యాక్చువల్గా ఇంతకు ముందు వరకు ఎప్పుడైనా సరే మా ఫ్రెండ్స్ని వీడియో చూసేసి లైక్ కొట్టమని చెప్పడము, లేకపోతే మా రిలేటివ్స్ని వీడియో చూసి లైక్ కొట్టమని చెప్పడము తప్ప నేను ఎవరిని అడగకుండా నాకు 8 లైక్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఇంకోటి ఏంటంటే నాకు మంచి కామెంట్స్ కూడా చేశారనమాట. ఏంటంటే మీరు కంపల్సరీ త్వరలోనే సక్సెస్ అవుతుంది, మీరేం కంగారు పడకండి, ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి, ఎప్పటికొకసారి రీచ్ వస్తుంది అన్నట్టుగా అన్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నా వీడియోస్ని చూసి నా కామెంట్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా నా వీడియో చూసి లైక్ కొట్టిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఈరోజు మీతో చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మన వీడియోస్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసావు, ఏదో షార్ట్స్ అంటే చూస్తారు తప్ప వీడియోస్ మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు అన్నట్టుగా అన్నారు. అప్పుడు ఏమన్నానంటే, వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ సెలబ్రిటీస్ లేకపోతే మంచి ఫేమస్ అయిన వాళ్ళ వీడియోస్ మాత్రమే చూస్తారు, మనలాంటి వీడియోస్ చూడరు అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే, మన దగ్గర కంటెంట్ అంటే మన దగ్గర ఏదో ఒక విషయం అంటే వాళ్ళకి ఏమనిపించాలి అంటే, నా వీడియో చూసిన తర్వాత ఓకే ఈ అమ్మాయి ఛానల్లో ఏదో ఒక కంటెంట్ మాత్రం ఉంది అన్నట్టు వాళ్ళు అనుకోవాలన్నమాట. అప్పుడు నేను అనుకున్నానమాట, ఎందుకు మన వీడియోస్ కూడా కంపల్సరీ ఎప్పుడో ఒకసారి కంపల్సరీ అయితే చూస్తారు, లైక్ చేస్తారు, నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం మాత్రం నాకు ఉండేదన్నమాట. అందుకనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయినా కూడా, అంటే చేయడము ఆపడం అయినా కూడా ఇంతవరకు కంటిన్యూ చేస్తున్నాను అంటే ఎప్పుడో ఒకసారి నా ఛానల్కి రీచ్ వస్తుంది అన్న నమ్మకం మాత్రం నాకైతే ఉందన్నమాట. ఇంకా అందుకోసమే ఇప్పటి వరకు అయితే వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంకా చాలామంది నాకు ఇచ్చే సలహాలు ఏంటి అంటే, ఎప్పుడు ఒకేలాంటి వీడియోస్ పెట్టకు, మన వ్యూవర్స్కి బోర్ కొడుతుంది, అందుకోసమే కొంచెం డిఫరెంట్గా వీడియోస్ చేద్దాము అన్నట్టయితే నేనైతే ఫిక్స్ అయిపోయానండి. అందుకోసమే నిన్నైతే మా పిల్లల హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అన్నట్టు వీడియో అయితే అప్లోడ్ చేశాను అన్నమాట. దానికి కూడా మంచి కామెంట్స్ వచ్చాయి అన్నమాట. ఏ షాంపూ వాడతారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు పిల్లల హెయిర్ని అన్నట్టుగా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. దానికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇదే అండి, ఈ విధంగా ఇంకా డిఫరెంట్గా వీడియోస్ తీయడము పోస్ట్ చేయడం అయితే చూస్తాను. కానీ ఏంటంటే నాకు వరకు మైక్ లేదండి. ఏమన్నా మాకు వాయిస్ ప్రాబ్లం వస్తే మాత్రము ప్లీజ్ డోంట్ ఏమనుకోకండి, వాయిస్ చిన్నగా ఉన్నా కూడా ఏమనుకోకండి. ఇంకా ఎందుకంటే ఒక్క పైసా కూడా డబ్బులు రాంది మైక్ కొనమని చెప్తే ఎవరు కొంటారు చెప్పండి. ఇంకా అందుకోసమే నేనైతే మైక్ అయితే ఇంతవరకు అయితే ఏం తీసుకోలేదు. ఇంకా మీకు మా ఛానల్లో ఇంకేంటంటే డైలీ వ్లాగ్స్లో కూడా డైలీ వ్లాగ్ పెట్టినా కూడా రెస్పాన్స్ అనేది మంచిగా రావట్లేదండి. అందుకోసమే ఆల్టర్నేట్ డేస్లలో డైలీ వ్లాగ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీరు ఏమన్నా నాకు సలహాలు ఏంటంటే, అక్క ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయండి మీకు రీచ్ వస్తుంది, ఇంకా లేకపోతే ఇంకా ఏదైనా సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయండి, మీకు సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే అలా అని నా వీడియోస్ ఎవరైనా చూసారనుకోండి, చూసి మీకు అనిపిస్తే ప్లీజ్ చెప్పండి నా కామెంట్లో. ఇంకోటి ఏంటంటే, నాకు మాత్రము యూట్యూబ్ విషయంలో బాగా అర్థమైంది ఏంటి అంటే, నేను పోస్ట్ చేసే వీడియో కానీ వ్లాగ్ కానీ షార్ట్ కానీ జనాలకు రీచ్ అవ్వాలి. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే కంటెంట్, నేను చెప్పే మాటలు వాళ్ళకు నచ్చాలి, వాళ్ళు నాతో మాట్లాడాలన్నమాట. అప్పుడే నేను యూట్యూబ్లో సక్సెస్ సాధించినట్టు అనమాట. నేను యాక్చువల్గా అంత సామాన్యంగా ఎవరితోటి ఎక్కువ మాట్లాడినమాట. ఒక్కసారి కనెక్ట్ అయిపోయాను అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళతోటి ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటానండి. ఇది మాత్రం నా దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అనమాట. త్వరగా ఎవరితో మాట్లాడను, కానీ ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ రిలేషన్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాకు వాళ్ళ దగ్గర నుంచి పాజిటివిటీ రావాలన్నమాట. అలా ఇంకోటి ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నేను మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా అంటే చాలా గ్రోత్ అయ్యానండి. ఎందుకంటే మార్నింగ్ లేచేసి గబగబా పనులు చేసేసుకోవాలి, వీడియో షూట్ చేసుకోవాలి, వీడియో ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియో పోస్ట్ చేయాలి అన్న
ఆలోచనలో ఉండేసరికి నాకు వేరే థాట్స్ రావట్లేదంట. అంటే నెగిటివ్ థాట్సే కానీ పాజిటివ్ థాట్సే తప్ప నెగిటివ్ థాట్స్ అయితే అస్సలు రావట్లేదన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ తోటి నన్ను నేను చాలా అంటే చాలా బిజీ చేసుకున్నానన్నమాట. ఈ జర్నీ నాకు ఇంకా నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నేను ఇంకా చేయగలను అన్నంత వరకు యూట్యూబ్ జర్నీ అయితే కొనసాగించాలని అనుకుంటున్నాను. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నేనైతే యూట్యూబ్ మాత్రం ఆపనన్నమాట. ఆ దేవుడి దయ వల్ల యూట్యూబ్ కూడా నా వీడియోస్ రికమెండ్ చేస్తే మాత్రం నాకు రీచ్ వస్తే, ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది అంటారు కదా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అన్నట్టు నా డే కూడా కంపల్సరీ వస్తుంది. నేనంటే ఏంటో నిరూపించుకునే రోజు రావాలి అన్నట్టయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.